రీసెంట్గా మన ఛానల్లో ఈ సమ్మర్ కోసం చాలా ఏసీస్ రివ్యూ చేసాం. అందులో ఇంక్లూడింగ్ 2026 మోడల్స్ కూడా కవర్ చేసాం. అండ్ బజాజ్కి సంబంధించిన డిసర్ట్ ఎయిర్ కూలర్ రివ్యూ కూడా రీసెంట్గానే వచ్చింది అండర్ 10,000 ప్రైస్ రేంజ్లో. దాని కింద కమెంట్స్ వచ్చాయి, ఇంకా ఏమన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయా వాటిని కూడా రివ్యూ చేయమని. అందుకే ఈ క్రాంప్టన్ 75 లీటర్ డిసర్ట్ ఎయిర్ కూలర్ని అయితే నేను పర్చేజ్ చేశాను. ఈ వీడియోలో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్డెప్త్ రివ్యూ చూద్దాం. సో రెగ్యులర్గా 9,500 అలా ఉంటుంది, బ్యాంక్ డిస్కౌంట్తో అరౌండ్ 8,500 అలా వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు, ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీకు ఏ కొంత ఇన్ఫర్మేషన్ పనికొచ్చింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, వీడియోకి హైప్ ఇవ్వండి, లైక్ చేయండి. ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవుతుంది. మన ఛానల్ రీచ్ గురించి మీకు తెలిసిందే కదా. సో రీచ్ జనరల్గానే కొంచెం తక్కువ ఉంటుంది. సో మోర్ దెన్ 9 years అవుతుంది కదా, ఎంత పాతబడే కొద్దీ అంత రీచ్ తగ్గిస్తుంది, కొత్త ఛానల్స్కే రీచ్ పెంచుతుంది. సరే, అది వేరే టాపిక్. ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాం. సేమ్ ఇదే కూలర్ మనకి అమెజాన్లో సో ఓజోన్ సిరీస్లో ఉంటుంది. క్రాంప్టన్ ఓజోన్ 75 లీటర్ డిసర్ట్ ఎయిర్ కూలర్ పేరుతో. ఫ్లిప్కార్ట్లో మాత్రం క్రాంప్టన్ 75 లీటర్ డిసర్ట్ ఎయిర్ కూలర్ పేరుతో ఉంటుంది. అక్కడ ఓజోన్ ఉంటుంది, ఇక్కడ ఓజోన్ అనే పేరులో ఉండదు. అంతే తప్పితే రెండు సేమ్ ఎయిర్ కూలర్సే, ఏం ఫరక్ అయితే ఉండదు. అండ్ దీని యొక్క బాక్స్ ప్యాకేజింగ్లో ఎయిర్ కూలర్తో పాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే వచ్చింది. వీల్స్ బిల్ట్ఇన్గానే బై డిఫాల్ట్గానే అటాచ్ అయ్యి వచ్చాయి, సపరేట్గా రాలేదు. అది నాకు కొంచెం పనిని తగ్గించింది. బజాజ్లో అయితే సపరేట్గా వచ్చాయి, మనం ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే చాలా బాగుంది, మరీ అంత బల్కీగా కూడా అనిపించడం లేదు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది. మొత్తం హార్డ్ ఏబిఎస్ ప్లాస్టిక్ మెటీరియల్నే వీళ్ళు యూజ్ చేశారు. ఎక్కడ టచ్ చేసినా మనకి ఆ స్ట్రాంగ్నెస్ అయితే తెలుస్తుంది. అండ్ ఇంకా ఫిజికల్ ఓవర్ చూస్తే ఫ్రంట్లో మనకి క్రాంప్టన్ బ్రాండింగ్ ఉంది. అండ్ 2 నాబ్ కంట్రోల్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి 3 స్పీడ్ ఫ్యాన్ కంట్రోలర్ అండ్ ఇంకోటి ఫంక్షన్ కంట్రోల్, అంటే పంపు లీవర్ స్వింగ్ కోసం. దీన్ని 4 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఆఫ్ ఉంటే ఓన్లీ ఫ్యాన్ మాత్రమే రన్ అవుతుంది, వాటర్ అండ్ స్వింగ్ ఉండదు. అండ్ నెక్స్ట్ మూవ్ చేస్తే పంప్ ఓన్లీ మోడ్. ఇది వాటర్ పంప్ని యాక్టివేట్ చేసి హనీకామ్ ప్యాడ్స్ని వెట్ చేస్తుంది. ఈ మోడ్లో మంచి కూల్ ఎయిర్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్వింగ్ అండ్ పంప్ మోడ్. ఇక్కడ బోత్ వాటర్ అండ్ స్వింగ్ రెండు ఒకేసారి పనిచేస్తాయి. ఇదే మనం రెగ్యులర్గా యూజ్ చేసే మోడ్. అండ్ ఇంకొకటి లాస్ట్కి ఉండేది జస్ట్ స్వింగ్ ఓన్లీ మోడ్. ఈ మోడ్లో వర్టికల్ లీవర్స్ సైడ్ డైరెక్షన్లో అటు ఇటు మూవ్ అవుతాయి. ఇక్కడ వాటర్ని యూజ్ చేయదు. ఇంకా ఫ్రంట్లోనే కొంచెం కిందికి వస్తే వర్టికల్ అండ్ హారిజాంటల్ లీవర్స్ అయితే ఉంటాయి. అండ్ వాటర్ ఇన్లెట్ ఉంటుంది. అండ్ బాటంలో మనకి వాటర్ ఇండికేటర్ కూడా ఉంటుంది. అండ్ సైడ్స్ అండ్ బ్యాక్ హనీకామ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ డ్రైన్ అవుట్లెట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో ఐస్ ప్యాక్ కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఇంకా బాటంలో 5 కాస్టర్ వీల్స్ అయితే ఉన్నాయి. మొబిలిటీ కూడా చాలా బాగుంది, ఈజీగా మూవ్ అవుతుంది. మరీ ఫుల్ వాటర్ ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది, బట్ అదర్వైజ్ మంచి స్మూత్గానే ఫ్లూయిడ్గానే వెళ్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. కావాల్సిన అన్ని ఎసెన్షియల్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకటి ఓవర్ఫ్లో అవుట్లెట్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే ప్రతిసారి వాటర్ ఫుల్ అయినప్పుడు ఎక్సెస్ వాటర్ అంతా కూడా బాడీ గ్యాప్స్ నుంచి లీక్ అవుతుంది. ఇంకా ఈ కూలర్ యొక్క కూలింగ్ గురించి మాట్లాడుకుంటే సో ఇది 75 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. 4200 cmh ఎయిర్ డెలివరీ ఉంటుంది. అప్ టు 15 మీటర్ వరకే ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. 420-400 SFT రూమ్కి ఐడియల్గా ఉంటుంది. వాళ్ళు క్లెయిమ్ చేయడం 490 SFT వరకు సెట్ అవుతుందని చెప్తున్నారు, కాకపోతే నియర్లీ 400 వరకు అయితే సరిపోతుంది. కూలింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. 4200 cmh ఎయిర్ డెలివరీ ఉండడం వల్ల ఎయిర్ త్రో చాలా స్ట్రాంగ్గా ఉంది. పెద్ద హాల్స్కి కూడా ఈజీగా సెట్ అవుతుంది. అండ్ ఏమన్నా అవుట్డోర్ ఈవెంట్స్ కండక్ట్ చేయాలనుకున్నా కూడా ఇదైతే సరిపోతుంది. ఎయిర్ త్రో సో అప్ టు 15 మీటర్స్ వరకు ఉండడం వల్ల లాంగ్ ఏరియాస్ని కూడా కవర్ చేయగలుగుతుంది. అండ్ 4-way స్వింగ్ ఉండడం వల్ల కార్నర్ టు కార్నర్ ఎయిర్ అయితే మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ టు రైట్ స్వింగ్ ఆటోమేటిక్గా అవుతుంది. బట్ అప్ అండ్ డౌన్ స్వింగ్ మాత్రం మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవుట్డోర్ లీవర్స్కి ఎలాంటి లీవర్ ఇవ్వలేదు అడ్జస్ట్ చేసుకోవడానికి. మనమే చేతితో పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి. అది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, అన్కంఫర్ట్గా అనిపిస్తుంది. అదొక్కటి ఏదన్నా ఇట్లా లీవర్ బయటకి ఎక్స్టెన్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇంకా కూలింగ్ రిటెన్షన్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 8 to 12 hours అయితే మనకి
వాటర్ అయితే మళ్ళీ ఫిల్ చేయాల్సిన అవసరం పడదు. సో ఇది మనం సెట్ చేసుకునే ఫ్యాన్ స్పీడ్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. మీరు తక్కువ స్పీడ్ పెట్టుకుంటే ఎక్కువ టైం అయితే వస్తుంది, లేదు ఎక్కువ స్పీడ్ పెట్టుకుంటే తక్కువ టైం అయితే వస్తుంది. అంటే కొంచెం ఎర్లీగానే వాటర్ నింపాల్సిన అవసరం అయితే రావచ్చు. స్పీడ్ అయితే చాలా బాగుంది, ఈవెన్ 1లో కూడా. సో మంచి సఫిషియెంట్ స్పీడే ఉంది. అండ్ 2-3కి వెళ్ళే కొద్ది మీకు ఇంకా ఎక్కువగా ఉంది. సో ఎయిర్ త్రో అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇంకా మీకు ఈ వాటర్తో వచ్చే కూలింగ్ సరిపోవట్లేదు అనుకుంటే, కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ని వేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ ఎయిర్ కూలర్లో సేఫ్టీ కోసం వీళ్ళు ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు, అదైతే మంచి విషయం. ఓవరాల్ ఎయిర్ కూలింగ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎక్సలెంట్గా ఉంది. ఇది డిసర్ట్ ఎయిర్ కూలర్ కాబట్టి పవర్తో పాటు నాయిస్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అవుట్డోర్లో యూజ్ చేసేటప్పుడు నాయిస్ మీకు పెద్దగా తెలియదు, బట్ ఇండోర్లో నాయిస్ అయితే తెలుస్తుంది. బట్ ఇది కామన్ అని చెప్పుకోవచ్చు ఈ రేంజ్ కూలర్స్కి. అండ్ నేను రీసెంట్గానే బజాజ్ 90 లీటర్ డిసర్ట్ ఎయిర్ కూలర్ రివ్యూ చేశాను కదా, ఎయిర్ త్రో కూలింగ్ పరంగా. సో ఎయిర్ త్రో నాకు బజాజ్లో కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ కూలింగ్ రెండిట్లో ఆల్మోస్ట్ సిమిలర్గా అనిపించింది. స్లైట్లీ బజాజ్ బెటర్గా అనిపించింది. అండ్ నాకు బజాజ్ 90 లీటర్ డిసర్ట్ ఎయిర్ కూలర్ వాడినప్పుడు ఎలాంటి స్మెల్ అయితే రాలేదు, బట్ ఇది వాడేటప్పుడు స్మెల్ అయితే వస్తుంది. సో ఏదన్నా మనం పర్ఫ్యూమ్ అట్లాంటిది ఏదన్నా కొంచెం వేసుకోవాలి, బట్ అన్నీ వాడలేము. న్యాచురల్గా ఉంటేనే బాగుండేది. కొంచెం నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ అయితే వచ్చింది దీని నుంచి. అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అదైతే నాకు నచ్చలేదు. సో చూడాలి, మేబీ ఇంకో 1 వీక్ 10 డేస్ వాడిన తర్వాత తగ్గుతుందేమో ఆ స్మెల్. బట్ యాజ్ ఆఫ్ నౌ కొంచెం స్మెల్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఈ కూలర్ నుంచి. అండ్ ఇంకా ఈ కూలర్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ గురించి మాట్లాడుకుంటే, సో డైలీ మీరు ఒక 12 అవర్స్ యూజ్ చేస్తే 45 యూనిట్స్ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. అంటే మంత్లీ 480 రూపీస్ అయితే వస్తుంది 12 అవర్స్ డైలీ వాడితే. ఇయర్లీ డైలీ 12 అవర్స్ వాడితే 365 డేస్ 5500 అలా అయితే అవుతుంది. బట్ త్రూ అవుట్ ద ఇయర్ ఎవరు వాడారు కదా. సో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పరంగా సో డీసెంట్ అని చెప్పుకోవచ్చు, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు, మేజర్ ఇష్యూ అయితే ఏం కాదు. అండ్ ఈ కూలర్ మంచి విషయం, ఇన్వర్టర్ కంపాటబుల్. సో ఇన్వర్టర్ పైన కూడా రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వారంటీ అండ్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే, ఈ కూలర్ 1 ఇయర్ కంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది. క్రాంప్టన్ సర్వీస్ మేజర్ సిటీస్ టౌన్స్లో బాగానే ఉంటుంది, విలేజెస్లో కొంచెం డిలే ఉండొచ్చు. అండ్ వారంటీ 1 ఇయర్ ఇస్తున్నారు కదా, బజాజ్ లాగా ఎక్స్టెండెడ్ వారంటీతో 3 ఇయర్స్ వరకు ఇస్తే బాగుండి అనిపించింది. అండ్ ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్ కాన్స్ ఏం లేవు ఈ కూలర్లో. కాకపోతే ఏదైతే ఈ హారిజాంటల్ లీవర్స్ ఉన్నాయో వీటిని పైకి కిందికి అడ్జస్ట్ చేసుకునేలా ఏదైనా అడిషనల్ లీవర్ అట్లాంటిది ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఇవి జరిపినా కొంచెం కష్టంగా పైకి వెళ్తున్నాయి. సో కిందికి పైకి అనడం కొంత కంఫర్ట్గా అనిపించలేదు, అదొక్కటి ఇచ్చి ఉంటే బాగుండేది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్సలెంట్ ఎయిర్ కూలర్ అండర్ 10,000 బడ్జెట్లో చాలా మంచి ఆప్షన్. ఇన్ కేస్ మీకు ఇంకా గట్టిగా ఎయిర్ త్రో ఉండాలి అనుకుంటే బజాజ్ 90 లీటర్ డిసర్ట్ ఎయిర్ కూలర్ మీకు కూలింగ్ రిటెన్షన్ పరంగా కూడా బెటర్గా ఉంటుంది. దానికి దీనికి 1000 డిఫరెన్స్ ఉంది. 1000 మీకు మ్యాటర్ కాదనుకుంటే నా పర్సనల్ చాయిస్, అది కూడా నేను పర్సనల్గా టెస్ట్ చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. బజాజ్ 90 లీటర్ లేదు, ఒక 1000-1500 తగ్గాలి అనుకుంటే ఇది కూడా మిమ్మల్ని ఆ ప్రైస్కి డిసప్పాయింట్ చేయదు. సో రెండు కూడా వాటి ప్రైస్ గ్యాప్ ఉంది కాబట్టి 1000-1500 వాటి రేంజ్లో చాలా మంచి ఎయిర్ కూలర్సే. కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే హైప్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.